ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఏప్రిల్ 1వ తారీఖు 2026 బైబిల్ చదివారా? నేనైతే ఈరోజు ఆమోసు గ్రంథాన్ని చదవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆమోసు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనంలో ఏమని రాసి ఉంటుందంటే, సియోనులో నిర్విచారముగా నున్న వారికి శ్రమ, షోమ్రోను పర్వతముల మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనములలో ముఖ్య జనమునకు పెద్దలైన వారికి శ్రమ అని రాసి ఉంటుంది. ఉపద్రవము వస్తుందని తెలిసినా కూడా నిర్విచారంగా ఉంటే అది మనకు శ్రమగా మారిపోతుంది. నిశ్చింతగా ఉంటే మనకి శ్రమ. ఈ రోజున రాజ్యముల మీదకి రాజ్యాలు వేస్తున్నాయి. ఇంకా మన మీదకి ఉపద్రవం రాలేదు, మనకి యుద్ధ తాకిడి లేదు, మనకి ఏ ప్రాబ్లం లేదు అని నువ్వు ఒకవేళ సంతోషంగా కాలం వెళ్ళబుచ్చుతున్నావేమో, కానీ నశించిపోతున్న వారి పట్ల నువ్వు భారము కలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. ఉపద్రవం నీ దగ్గరికి రాకముందే ఆయన సన్నిధిలో ఆయన కాళ్ళ మీద పడి పశ్చాత్తాపం పొందుకొని, పశ్చాత్తాపడి పాపక్షమాపణ పొందుకొని అనేక మందిని దేవునిలోకి నడిపించేవారుగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. అంతేగాని కాలాన్ని వ్యర్థం చేసుకొని విచారం లేకుండా నశించిపోతున్న వారి పట్ల భారం లేకుండా ఒకవేళ నువ్వు ఉండిపోతే నీకు శ్రమ వస్తుంది. ఉపద్రవం అందరి మీదకి వస్తుంది. దేవుని దినము, యెహోవా దినము అతి సమీపంగా ఉంది. దేవుడు ఆయన వాక్యంలో చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. ఆయన ఏవేవి సూచనలు ఇచ్చాడో అవన్నీ నెరవేరుతున్నాయి. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యములు దొర్లి నాశనం అయిపోవడం మనం చూస్తున్నాం. ప్రియ బిడ్డ, దేవుని బిడ్డ, నిర్విచారంగా ఉండిపోవద్దు. దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేద్దాం, ఉపవాస ప్రార్థనలు చేద్దాం. అనేకుల్ని దేవుని దగ్గరికి నడిపించే పనిలో మనం కూడా ఎంతో ఆసక్తితో ముందుకు వెళ్దాం. వేదనతో ఆయన సన్నిధిలో అంగలార్చి ప్రార్థన చేద్దాం. ప్రభువా, మా దేశాన్ని రక్షించండి, మా ఇరుగు పొరుగు వారిని రక్షించండి అని మనం ప్రార్థన చేసి దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. అనేక మందిని రక్షణలోకి నడిపించే పాత్రలుగా వాడబడతాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్.